పోలీసులు కొట్టిండ్రు. ఆ విద్యార్థుల వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబెల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జార్పుల భాస్కర్ మాట్లాడుతూ రేబెల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యతో పాటుగా మౌలిక వసతులు కల్పిస్తామని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తారని తెలియజేశారు. అభ్యర్థి రేబెల్లి గ్రామ పంచాయతీ నా యొక్క గుర్తు కత్తెర గుర్తు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సూచన మేరకు నాకు సర్పంచ్ అభ్యర్థిగా రేబెల్లి గ్రామస్తులు అందరూ బలపరచడం జరిగిందండి. వారికి నా యొక్క రేబెల్లి గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, మహిళలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. నేను గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఏ సమస్య వచ్చినా విలేజ్లో ఏదున్నా కూడా అన్నిట్లో పాల్పంచుకుంటూ ఏ సమస్యలు వచ్చినా సాల్వ్ చేస్తానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసి తప్పకుండా తీరుస్తానని హామీ ఇస్తూ నా యొక్క గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి, మరియు వార్డు సభ్యుల గౌను గుర్తు, గ్యాస్ పై గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపేయాలని నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. తెలిస్తే రేబెల్లి గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అందరికీ నా యొక్క నమస్కారాలు, పాదాభివందనాలు చేస్తూ నమస్కారాలు తెలుపుతున్నానండి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు సూరారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న చిలుక నాగరాజు తన వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు. ఫోన్లు చేస్తూ ఫోన్ ద్వారానే తన కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉదయం నుండి ఆయన ఓటర్లకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 8 గ్యారెంటీలను గ్రామస్తులకు తెలియపరుచుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, మిషన్ భగీరథ ద్వారా 4 నీటి ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ గతంలో 2013 నుంచి 18 వరకు నాకు సర్పంచ్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆనాడు నేను మన గ్రామంలో 22 సిసి రోడ్లు వేయించడం జరిగింది, 12 మోరీలు కట్టించడం జరిగింది, మిషన్ భగీరథ కింద 4 వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది, 3 అంగన్వాడీ కేంద్రాలు కట్టించడం జరిగింది, ఒక యోగా కేంద్రాన్ని కట్టించడం జరిగింది, అలాగే యూత్ బిల్డింగ్ కట్టించడం జరిగింది, అలాగే వడ్ల రైతులకు గిడ్డంగి కావాలని ధాన్య కేంద్రాన్ని కట్టించడం జరిగింది. ఈ విధంగా చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిన మళ్ళొకసారి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నేను 8 గ్యారంటీలతోటి మీ ముందరికి వస్తున్నా. ఈ 8 గ్యారంటీలు ఏడాది లోపల చేస్తా. అందులో మొదటి గ్యారంటీ గెలిచిన మొదటి వారం రోజుల్లోపే వీధి కుక్కల నివారణ చేస్తా. 6వ గ్యారంటీ ప్రతి వార్డులో అవసరం ఉన్న చోట మురికి కాలువలు నిర్మిస్తా, సిసి రోడ్లు నిర్మిస్తా. 7వ గ్యారంటీ గ్రామంలో నీటి కొరత లేకుండా ప్రతి వారిలో కొత్త బోర్లు వేయిస్తా, అవసరం ఉన్న జాగల కొత్త మోటార్లు బిగిస్తా. 8వ గ్యారంటీ మన పెద్ద చెరువు బేరి దగ్గర నుంచి మొదలుకుంటే మన గ్రామ పెద్దమ్మ గుడి సబ్ స్టేషన్ వరకు స్ట్రీట్ లైన్ వేపిస్తా. అలాగే ఆ యొక్క పెద్ద రోడ్డుకు మురికి కాలు కూడా నిర్మిస్తాను మీకు సవినయంగా తెలియజేస్తున్నా. ఈ హామీలన్నీ ఈ ఏడాది లోపల తీరుస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. తప్పకుండా మీరు అందరూ కత్తెర గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో రహదారి అభివృద్ధికి కీలకంగా మారే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించిన రహదారులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో సరైన నిర్వహణ లేక తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా స్థానిక ప్రజలు ఆరోపించిన నేపథ్యంలో ఇవి పునర్నిర్మాణం కోసం మొత్తం 43 కోట్లు 30 లక్షలు మంజూరు చేసినట్లుగా అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకి, నియోజకవర్గం 4 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అవుతున్న సందర్భంగా యాదృచ్ఛికంగా
గత కొద్ది రోజుల్లో తిరువూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో నిర్లక్ష్యానికి గురై విధ్వంసానికి గురైన రోడ్ల పునర్నిర్మాణానికి సంబంధించి, అలాగే అనేక కొత్త రోడ్లకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తిరువూరు నియోజకవర్గానికి గత కొద్ది రోజుల్లో వివిధ జీవోల ద్వారా 43,30,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. గత వారం 10 రోజుల్లో వివిధ జీవోల ద్వారా 43,30,00,000 రూపాయలు తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, అలాగే R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లలో భాగంగా NREGS ద్వారా నిర్మించబడే CC రోడ్లు అన్ని కలుపుకొని త్వరలో మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా తిరువూరు పట్టణంలోను, తిరువూరు పరిసరాల్లోనూ, 4 మండలాల్లోనూ నిర్మాణానికి నోచుకొని రోడ్లు MNK రోడ్డు ఒకటి, గంపలగూడెం నుండి గొల్లపూడి రోడ్డు, తిరువూరు నుండి అక్కపాలెం రోడ్డు, అలాగే కొమ్మిరెడ్డిపల్లి నుండి. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా పరిపాలన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైంది. చలి తీవ్రతను లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి నిలబడడంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య తాళ్లపల్లె గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ బూత్లోని ఓటర్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్ సీల్, పోలింగ్ ఏజెంట్ల హాజరు, క్యూలైన్ నిర్వహణ, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. హైదరాబాద్ మలక్పేట గంజ్ మార్కెట్ ను జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడి సమస్యలు, హమాలీలు, డైలీ కూలీలు, వ్యాపారస్తుల నుండి తెలుసుకున్నారు. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్ ను కాపాడుకోవాలని, మార్కెట్లో కనీస సౌకర్యాలు అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. త్రాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను వెంటనే అభివృద్ధి చేయాల్సిందిగా, మార్కెట్లోని పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై ప్రభుత్వం జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పాత బస్తీ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చోరీ చేశారు నేపాలీ గ్యాంగ్. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. 50 లక్షల క్యాష్, 30 తులాల గోల్డ్, 40 తులాల వెండి చోరీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిర్మల్ జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ మామాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ వరుసలో నిల్చుని ఓటు వేయడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వారికి అందిస్తున్న సౌకర్యాలు తగిన విధంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు వీల్ చైర్ సదుపాయం అందుబాటులో ఉందా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు. పోలింగ్ బూత్లను ఒక్కొక్కటిగా పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదని ఆరా తీశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుశీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ రిపోర్టింగ్ 60% వరకు ఆల్ 6 మండల్స్లో ఓటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవ్రీ 2 అవర్లీ రిపోర్ట్ మనకి 1 o'clock ఇంకా రావడం జరుగుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటువంటి ఏం ప్రాబ్లం లేదు. అన్ని ఓటర్స్కి కావాలి అన్ని వసతి కూడా బేసిక్ వాటర్ టెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ప్రతి పోలింగ్ స్టేషన్స్లో వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వీల్ చైర్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే నడవడానికి ఎవరైనా ఇష్యూ ఉంటేనే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అడిషనల్గా హెల్ప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీరు చాలా సంఖ్యలో జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ 5 మండలాల్లో మొదటి దఫా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇక మొదటి దఫా 110 గ్రామ పంచాయతీలుగాను 10 గ్రామ పంచాయతీలు ఏకాగ్రీవం కాగా 1024 వార్డులుగాను 228 ఏకాగ్రీవం 796 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక చిల్పూరు, స్టేషన్ గన్పూర్, రఘునాథపల్లి, లింగాల గణపురం, జాఫర్ఘాట్ మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్. ములుగు జిల్లాలో 3 మండలాల్లో జరుగుతున్న మొదటి విడత ఎన్నికలను నిర్వహించే సెంటర్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పరిశీలించారు. 3 మండలాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థులు, వార్డు మెంబర్లకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. వరంగల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జరిగిన మొదటి విడత పోలింగ్లో పర్యావరణ రహితంగా అలంకరించిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి మండలంలో 2 చొప్పున హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట మండలం, ఇల్లందు, కొత్తపల్లి, రాయపర్తి మండలం, దుబ్బతాండ, రాగన్నగూడెం, పర్వతగిరి మండలం, ఏబీతాండ, పర్వతగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల విశేష ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కేంద్రాల్లో పచ్చని మొక్కలు, పూల అలంకరణ, ప్లాస్టిక్ రహిత సామాగ్రిని, పర్యావరణ హిత అలంకరణతో ఓటర్లకు మైమర్పించే అనుభూతిని కల్పించారు.
వనపర్తి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పెద్దమందడి మండలం మంగంపల్లి వారి సొంత గ్రామంలో తన సతీమణి శారదారెడ్డితో కలిసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కడప జిల్లా ముద్దునూరు ఎంపీపీ ఉప ఎన్నిక భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 9 స్థానాలకు 6 ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు కాగా మరో 3 బీజేపీ మొదటిదారులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికకు బీజేపీకి చెందిన 3 ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు. కొరం ఉన్నందున 6 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులతోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. నూతన మండలాధ్యక్షురాలుగా కొర్రపాడు ఎంపీటీసీ సభ్యురాలు వెన్నపూస పుష్పలతను ఎన్నుకున్నారు. ఎన్నికకు జమ్మలమడుగు ఆర్డీఓ సాయశ్రీ, ప్రెసిడెంట్ అధికారి కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ముద్దునూరు ఎంపీపీగా ఇవాళ ఎన్నుకోబడిన కొర్రపాడు ఎంపీటీసీ గారు పుష్పలత గారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తా ఉన్నాం. అక్క ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలందరికీ, యేసోబన్నకు, సరస్వతక్కకు, ఇంద్రమ్మక్కకు, కళావతక్కకు, రేణుకక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 6 మంది ఎంపీటీసీల్లో 5 మంది మహిళలు ఎంత గట్టిగా నిలబడినారంటే, ఈ 5 మంది మహిళలు ప్లస్ యేసోబన్న ఈ 6 మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల నగరంలో కూడా మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ గారు ఏకగ్రీవంగా మరి మేయర్గా ఎన్నుకోబడడం జరిగింది. ఆ ఎన్నికకు సహకరించిన మరి సురేష్ బాబు గారు కావచ్చు, మరి అంజద్ బాషా గారు కావచ్చు, అదేవిధంగా మా కార్పొరేటర్లందరూ కూడా, మరి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో మా జిల్లాకు సంబంధించి ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్లో తిరువూరు నియోజకవర్గంలోని విస్తన్నపేట ఎంపీపీగా ఏకాగ్రీవంగా ఎన్నికైన గద్దల మల్లయ్య, ఆర్డీఓగా మాధురి, అబ్జర్వర్గా జేసీ ఇలాఖియా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం జరగబోతుందండి. ఇప్పుడు మండల ప్రజా పరిషత్ విస్తన్నపేట అధ్యక్షునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారం జరగబోతుందండి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్లో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ కమాండ్ కంట్రోల్ హాల్లోని వెబ్కాస్టింగ్ వ్యవస్థ ద్వారా పోలింగ్ కేంద్రాల కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి బూత్ వద్ద బందోబస్తు, భద్రతా చర్యలు సక్రమంగా అమల్లో ఉన్నాయా అనే అంశంపై ఆయన సక్రమంగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు పూర్తి ప్రశాంతత, స్వేచ్ఛాయుత వాతావరణంలో సాగేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నేను ఇక్కడే తిరుగుతాను, మా అత్త వచ్చింది,
లేదంటే మా బామ్మర్ది వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు అని చెప్పదు. అది ఓటు వేసామా, ఓటు వేసి వెళ్ళిపోయాము. 100 మీటర్లు అయిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఏమని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్లో ఫేజ్ 1 పోలింగ్ టోటల్ 11 మండలాల్లో జరుగుతూ ఉంది. 157 గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్నిటికీ బందోబస్తు అరేంజ్మెంట్స్లో అన్ని చోట్ల బందోబస్తు వేసుకోవడం, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వేస్తున్నాం. కొన్ని ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీస్ అంటే 4,000 కన్నా ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు 18 ఐడెంటిఫై చేసుకున్నాం. తర్వాత 7,000 కన్నా ఎక్కువ ఉన్నాయి, 5 ఉన్నాయి. అట్లాంటి ఐడెంటిఫై చేసుకుని అక్కడ స్పెషల్ బందోబస్తు వేసుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ మనకి ఎడపల్లిలో కానివ్వండి, నవీపేటలో అత్యధికంగా 12,000 మంది ఉన్నారు. అట్లానే జనరల్ డైరెక్ట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి కౌంటింగ్ జరుగుతుంది. అంటే 1 o'clock కౌంటింగ్, 1 o'clock దాకా ఓటింగ్ తర్వాత 1 to 2 బ్రేక్, లంచ్ బ్రేక్ తర్వాత 2 o'clock కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క లొకేషన్లో ఒక కౌంటింగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క లొకేషన్ కాదు, ప్రతి ఒక్క జీపీకి ఒక కౌంటింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఆ హాల్ కూడా సంబంధించి బందోబస్తు కూడా నిన్న ఓవర్గా చూసాం. అండ్ కలెక్టర్ గారు మేము వాటికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఫేజ్ 1లో ఉన్న అన్ని కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదాకా మనకి 144 సెక్షన్స్ లేదా 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఉంటుంది. అది అయ్యేదాకా ఎటువంటి సంబరాలకు కానీ వాటికి కానీ పర్మిషన్ లేదండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ తెలుగు న్యూస్.